ఇచ్చినప్పుడు మరి బాధ్యత మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేటీఆర్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హరీష్ కేటీఆర్ ను కలిసిన దృశ్యాలు చూస్తున్నాం. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు హరీష్ కేటీఆర్ ను. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికవటం సంతోషంగా ఉందంటూ ఆయన తెలిపారు. ఆయన ట్వీట్ కూడా చేశారు. ముందుగా ట్వీట్ చేశారు. ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను ఎన్నుకున్నారో ఆ తర్వాత వెంటనే ఆయన ట్వీట్ చేశారు. దానికి మెనీ థ్యాంక్స్ బావా అంటూ కేటీఆర్ కూడా రిప్లై ఇచ్చారు. ఇప్పుడు కేకే కలిసిన తర్వాత హరీష్ ను కూడా కేటీఆర్ కలిశారు. ఇద్దరు సరదాగా సోఫాలో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వచ్చిన వెంటనే కేటీఆర్కు ఆలింగనం చేసుకొని అభినందనలు తెలిపారు హరీష్. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ సారథ్యంలో తామంతా కూడా కలిసి పనిచేస్తామని ఈ భేటీ అంటే వీళ్ళు కలవటం చూస్తే మనకు అర్థమవుతుంది. శ్రీశైలం గౌడ్, దానం నాగేందర్ కూడా కేటీఆర్ వెంటే ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. కేటీఆర్ యువ నాయకుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లేలాగా చేస్తాడు. అందుకే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్గా ఉంటుంది, తామంతా కూడా స్వాగతిస్తున్నామని వాళ్ళంతా చెప్పారు. అయితే హరీష్ను కలవటం మాత్రం మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో కీలకమైన నేత హరీష్. ఎన్నోసార్లు కేసీఆర్ కూడా అది చెప్పారు. ఒక ముఖ్య నాయకుడిగా తన అండ ఉండడంతోనే పార్టీ ముందుకు వెళుతుంది. అనేక టీఆర్ఎస్ మారుమూల గ్రామాలలో హరీష్ చేయవుతుండడంతోనే టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళగలిగిందని సమయం వచ్చినప్పుడల్లా వాళ్ళు కేసీఆర్ చెప్తూ వస్తుంటారు. ఈవెన్ కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు.